మీరెప్పుడైనా ఒక వృక్షాన్ని చూడండి, దానికి ఎన్నో ఫలాలు ఉంటాయి. అవి పెరిగే కొద్దీ ఆ కొమ్మ దానికదే వంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు, ప్రాణులు వీళ్ళందరికీ ఆ ఫలాలు తీసుకోవడానికి కాస్త సులభంగా ఉండటం కోసం. ప్రకృతి నుంచి మనం ఇదే నేర్చుకోవాలి. ఇదే ప్రకృతి యొక్క నియమం. మనుషులు కూడా ఇదే విధంగా ఉండాలి. ఒకవేళ మీరు విజయానికున్న చిట్ట చివరి మెట్టు దగ్గరికి చేరుకున్నప్పుడు ఎంతగానో డబ్బు సంపాదిస్తారు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు అహంకారిగా మారకూడదు. వినమ్రులై ఉండాలి. ఆ ధనాన్ని మీరు ఉపయోగించండి మంచి పనులు చేయటం కోసం. ఆ ధనంతో సమాజానికి మంచి చేయాలి. ధనం అవసరం ఎవరికైతే ఉందో వారికి సహాయం చేయాలి. ఒకవేళ ధనికులైనా కూడా మీరు ఆ ధనాన్ని ఈ సమాజ సేవ కోసం, మంచి కోసం ఉపయోగించకపోతే, అలానే మీరు ధనాన్ని దానం చేయకపోతే, అప్పుడు ఇదే ధనం అహంకార రూపంలో మిమ్మల్ని వశపరుచుకొని మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. వృక్షానికి ఉన్న ఫలాల్లాగే మీరు వంగి ఉండండి.